వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని అలాగే తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ జాగ్రత్తలు పాటించాలని ఎంపీపీ బాలేశం గౌడ్ తెలిపారు. జగదేవాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ బాలేశం గౌడ్ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వివిధ శాఖల అధికారులు వారి నివేదికలను సభలో చదివి వినిపించారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓ కృష్ణమోహన్, ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ శ్రీనివాస్ వర్మ, ఎంపీటీసీలు కవిత, రమ్య, మంజుల, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ 1 లక్ష గొల్లపల్లి ఎంపీటీసీ గారి నుంచి తీసుకొని మళ్ళీ మేము పెట్టి వర్క్ చేసి మళ్ళీ నాకు వచ్చిన నిధులు మన ఆయన బదలాయించడం ఎప్పుడెప్పుడు అడ్వాన్స్ వర్క్ చేయడం వల్ల ఇది తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మళ్ళీ కూడా ఇంకొక 1,90,000 కోఆపరేట్ చేసి ఆయనే నాకు చాలా రెస్పెక్ట్ చేసాడు. ప్లస్ మండలిలో ఉన్న అందరూ ఆఫీసర్లు మొత్తం సెక్రటరీలు కానీ ఎవరైనా కానీ ఎక్కడ కానీ సార్ నమస్తే సార్ అందరికీ ఇక్కడ కూర్చున్నారు. అందరికీ పరిచయం ఎంపీ సార్ మంచి వ్యవసాయ శాఖ సార్ శ్రీనివాసరావు సార్ ఈ సార్ వచ్చినా కూడా చాలా మంది కోఆపరేట్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు సార్. ప్లస్ మెయిన్ మన మల్లికార్జున సార్ ప్లస్ శ్రీనివాస్ సార్ ఎప్పుడు మాట్లాడినా నవ్వుకుంటారు. ఎప్పుడు ఆటలకు ఏం పడవాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. చాలా సంతోషంగా 5 ఏళ్ళు ముఖ్యంగా నాకు చాలా నేను ఒక లారీ డ్రైవర్ సార్. నాకు పెద్దగా అనుకోలేదు. నన్ను లేపిందే మా పత్రికా పేరు. నాకు రాజకీయ ప్రోత్సాహం మా పత్రికా పేరు ప్రత్యేకించి వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ప్రతి అధికారి కూడా మంచిగా సహకరించారు. మేము ఫోన్ చేసినా కూడా మంచిగా రిసీవ్ చేస్తారు. మాకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యల మీద ప్రతిస్పందించి సాల్వ్ చేసారు. కాబట్టి ఈ మండల అధికారులకు అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ రోజైనా ఇక్కడ వచ్చిన సమస్యల గురించి అయినా కూడా అధికారులు కరెక్ట్ స్పందించి సమస్యలు సాల్వ్ చేసారు. అలాగే జర్నలిస్ట్ సోదరులు కూడా ఇక్కడ ఎలాంటి ఈ హౌస్ గురించి మంచి వార్తలే రాసి హౌస్ వాల్యూ కూడా వాళ్ళు పెంచినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. ప్లస్ ఇంతకుముందు 2014 నుంచి 19 వరకు ఎప్పుడు బైకాటే నడిచింది సభలో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే. కానీ ఈసారి ఎలాంటి బైకాట్ జరగకుండా మంచిగా ప్రశాంతంగా వాతావరణంలో ఈ 5 సంవత్సరాలు మంచిగా జరిగింది. కాబట్టి సార్ మేము ప్రతిపక్షంలో ఉన్న మీరు స్వపక్షంలో ఉన్న అందరం ఒకటే అనుకొని ఈ సర్వసభ్య సమావేశాన్ని మంచిగా జరుపుకున్నాం. మనకు కూడా ఎలాంటి ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా ఎంపీ గారు కూడా అందరిని ఒకటే రకంగా చూసి వచ్చిన ఫండ్ కూడా అందరికి సమానంగా పెట్టిండు. కాబట్టి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.